అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఆదిరెడ్డి భవానీ సూచించారు. నంద్యాలలో పోలీస్ వేధింపులు భరించలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆజాద్ చౌక్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులను కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు మైనారిటీలపై వేధింపులు అధికమయ్యాయని చాలా సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిందితులకు కొమ్ము కాస్తుండటంతో బాధితులకు న్యాయం జరగటం లేదన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ జరిగిన ఘటనకు బాధ్యులుగా భావించి సిఐని హెడ్ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేస్తే వారు ఒక్క రోజులోనే బెయిల్ పై బయటకు వచ్చారని దీన్ని బట్టి ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలంటే వైకాపా ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. బాధ్యులకు శిక్షలు పడే వరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు బెజ్వాడ రాజ్ కుమార్, కప్పల వెలుగు కుమారి, ద్వారా పార్వతీ సుందరి, మజ్జి పద్మావతి, సింహ నాగమణి, పార్టీ నాయకులు రెడ్డి రాజు, తురకల నిర్మల, బర్ల గిరిజ, షేక్ సుభాన్, పులి శ్రీనివాస్ రెడ్డి, మజ్జి శ్రీనివాస్, మహబూబ్ జానీ, చాన్ బాషా, దాస్యం ప్రసాద్, బేసరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా కూడా మైనారిటీల మీద, బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనం గత సంవత్సరంన్నరగా చూస్తున్నాం. వాటిపైన ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కూడా కేసులు పెట్టడం, వారిని కూడా హింసించడం, ఇటువంటి సంఘటనలు మనం అనేకం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది అబ్దుల్ సలాం గారి కుటుంబం ఏ విధంగా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారో, వాళ్ళు ఆత్మహత్యకి పాల్పడడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తక్షణమే శిక్షించాలి. ఏ విధంగా ఎవరైనా వీటి మీద ప్రశ్నిస్తే వారిపైన తప్పుడు కేసులు బనాయించి ప్రజలకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎవరూ కూడా ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో ఈ ప్రభుత్వం వెళ్తుందో ఇది పూర్తిగా తప్పు పడుతున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి కుల మత భేదాలు లేకుండా బ్రతికే హక్కు ఉంది, వారికి స్వేచ్ఛ ఉంది. అది హరించడం ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యగా ఈరోజు ఖండిస్తున్నాము. తక్షణమే అబ్దుల్ సలాం కుటుంబంకి ఏ విధంగా ఎవరైతే పాల్పడ్డారో వారికి ఎలాగైతే అన్యాయం జరిగిందో తక్షణమే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారో అది ఆత్మహత్య కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య. ఈరోజు మీరు కాంపెన్సేషన్ ఇస్తున్నారు. చనిపోయిన పిల్లలు వెనక్కి తీసుకురాగలరా? వాళ్ళ ప్రాణాలు వెనక్కి తీసుకురాగలరా? తీసుకురాలేరు. ఈరోజు మైనారిటీస్ పైన మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మీకు ఓట్లు వేశారు కదా, మిమ్మల్ని నెగ్గించారు కదా, ఇంక మీకు వాళ్ళతో అవసరం తీరిపోయిందని అనుకుంటా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. తక్షణమే దానికి కారణమైన వాళ్ళని మీరు అరెస్ట్ చేశారు. సిఐని హెడ్ కానిస్టేబుల్ని ఒక రోజులో బయటకు వచ్చేసారే, ఇదేమి న్యాయం? తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. తప్పకుండా దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా శిక్షించేంత వరకు మా పోరాటాలు సాగుతూనే ఉంటాయి.